హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తేజస్ అండ్ మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు దేని గురించి డిస్కస్ చేయబోతుంది అంటే ఈ రోజు కరెంట్ అఫైర్స్ గురించి. యాక్చువల్గా నేను మీకు నిన్న ఒక పోల్ అన్నది కండక్ట్ చేశాను. అందులో నేను ఏ టాపిక్ మీద వీడియోస్ అన్నది చేద్దామని అడిగాను. సో దానికి నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎక్కువ మంది ఫిజిక్స్ ని సజెస్ట్ చేస్తున్నారు. సో ఫిజిక్స్ మీద నేను తప్పకుండా వీడియోస్ అన్నవి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఫిజిక్స్ తోనే స్టార్ట్ చేస్తాను, ఓకేనా. అండ్ యాక్చువల్లీ నేను హిస్టరీ మీద క్లాసెస్ అన్నవి స్టార్ట్ చేశాను, ఢిల్లీ సుల్తానేట్ అన్నది. సో ఢిల్లీ సుల్తానేట్ లో ఫస్ట్ ఇది మనకి స్లేవ్ డైనాసిటీ ఉంటుంది కదా, ఫస్ట్ అక్కడ వరకు చెప్పేస్తాను ఎందుకంటే ఆ వీడియో అన్న స్టార్ట్ చేసేసాను కాబట్టి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అంటే ఒక్క వీడియో అయిపోయిన తర్వాత నేను ఫిజిక్స్ లోకి వస్తాను అనమాట. సో ఫిజిక్స్ మీద వీడియోస్ అన్నవి చేస్తాను. దాంతో పాటు ఏంటంటే మన కరెంట్ అఫైర్స్ కూడా చాలా మంది కరెంట్ అఫైర్స్ ఫిజిక్స్ తో పాటు కరెంట్ అఫైర్స్ చేయండి అని అడుగుతున్నారు. సో అందుకనే నేను ఈ వీడియో అన్నది చేస్తున్నాను. సో కరెంట్ అఫైర్స్ మీద ఈ రోజు నుంచి నేను ఒక వీడియో అన్నది చేస్తాను డైలీ. బట్ ఈ వీడియోస్ అన్నవి రెగ్యులర్ గా అంటే ఇప్పుడు ఒక డెమో వీడియో లాగా నేను ఈ వీడియో అన్నది షూట్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చి ఎక్కువ వ్యూస్ అండ్ లైక్స్ వస్తేనే నేను కరెంట్ అఫైర్స్ మీద వీడియో చేయగలుగుతాను. ఎందుకంటే మామూలుగా నేను చేసే వీడియోస్ లా కాకుండా ఇదేంటంటే డైలీ కంపల్సరీ ఎట్టి పరిస్థితిలో చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కరెంట్ అఫైర్స్ వీడియో కనుక చేయాలనుకుంటే ఒక రోజు చేసి ఒక రోజు మానేయడానికి ఉండదు. సో ఎక్కువ మంది చూసి కన్సిస్టెంట్ గా నాకు లైక్స్ అండ్ వ్యూస్ వస్తేనే నేను ఇలాంటి వీడియోస్ అనేవి చేయగలుగుతాను. సో మీరు ఈ వీడియో చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అప్పుడే నేను ఎక్కువ మంది చూస్తే నేను ఈ వీడియోస్ అనేవి కంటిన్యూ చేస్తాను. సో ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఏంటన్నది ఈ వీడియోలో మనం చూద్దాం. సో మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి. వరల్డ్ స్లీప్ డే అబ్జర్వ్డ్ ఆన్ మార్చ్, ఏ రోజు అబ్జర్వ్ చేస్తాం అంటే వరల్డ్ స్లీపింగ్ డే ఎప్పుడని అడుగుతున్నారు. సో వరల్డ్ స్లీపింగ్ డే అన్నది మనకి 15th మార్చ్ అనమాట. అంటే నిన్న మనకి వరల్డ్ స్లీపింగ్ డే అన్నది జరిగింది. సో ఈ వరల్డ్ స్లీపింగ్ డే వల్ల అసలు ఎందుకు పెట్టారంటే ఇక్కడ మనకి అవేర్నెస్ పెంచడానికి అనమాట. లైక్ స్లీప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, కొంతమందికి స్లీప్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ మీద ఎట్లా మెయింటైన్ అవ్వాలి లేదా ఎలా ప్రివెంట్ అంటే ఎలా కాపాడుకోవాలో అట్ల నుంచి మనం ఎట్లా స్లీపింగ్ ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉండడానికి అవేర్నెస్ పెంచడానికి ఇక్కడ మనకి వరల్డ్ స్లీప్ డే అన్నది చేస్తారు. సో ఇది ఎప్పుడు మనకి 15th మార్చ్ ఉంటుంది అనమాట. సో దీనికి ప్రతి ప్రోగ్రామ్కి ప్రతి డేకి ఏదో ఒక స్లోగన్ ఉంటుంది కదా. సో ఇప్పుడు మనకి స్లోగన్ వచ్చేసరికి దీనికి స్లోగన్ అంటే ఏంటంటే థీమ్ అంటారు కదా. సో అదే మనకి స్లోగన్ అన్నా థీమ్ అన్నా ఒకటే. సో దీనికి వచ్చేసరికి మనకి హెల్తీ స్లీప్ అండ్ హెల్తీ ఏజింగ్, ఓకేనా. ఇది మనకి దీనికి సంబంధించిన స్లోగన్ అనమాట వరల్డ్ స్లీప్ డేకి సంబంధించి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. సో ఎల్ఐసి ఉంది కదా, సో ఎల్ఐసికి చైర్మన్ గా ఎవరిని ఎంచుకున్నారు అని అడుగుతున్నారు. సో ఎల్ఐసికి చైర్మన్ ఎవరంటే ఇప్పుడు మనకి ప్రెసెంట్ ఎంఆర్ కుమార్ అనమాట. సో ఎంఆర్ కుమార్ అనే ఆయన మనకి చైర్మన్ కింద తీసుకున్నారు అనమాట, ఇప్పుడు అపాయింట్ చేశారు, ఓకేనా. సో పేరేంటి మనకి ఎంఆర్ కుమార్. సో ఈయన ఎప్పుడు దాకా ఉంటారు, మళ్ళీ మనకు 5 years వరకు ఉంటారు ఇదే ప్లేస్లో, అంటే చైర్మన్ కింద 5 years ఉంటారు అనమాట. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఎల్ఐసికి సంబంధించి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందంటే హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి మనకి ముంబైలో ఉంటుంది అనమాట ఎల్ఐసిది, ఓకేనా. సో ఇక్కడ మనకి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, ఎల్ఐసిది ముంబై అనమాట, ఓకే. సో ఇది దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట ఈ బిట్కి సంబంధించి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఇండియా అండ్ ఆఫ్రికా ఈ రెండు దేశాలు ఈ రెండు కలిపి మనకి ఏంటంటే మనకి 10 days జాయింట్ ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్. సో దీన్నే AFI NDEX అంటే మనకి AFI NDEX 19 అని పేరుతో మనకి బిట్వీన్ ద ఇండియన్ ఆర్మీ అండ్ 16 ఆఫ్రికన్ నేషన్స్. సో ఆఫ్రికన్ కాంటినెంట్ లో ఉన్న 16 కంట్రీస్ అండ్ ఇండియా కలిపి మనకి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అన్నది చేస్తున్నారు అనమాట. ఇది మనకి 10 days ఉంటుంది. సో ఇది ఎక్కడ జరుగుతుంది అన్నది క్వశ్చన్. సో ఇది ఎక్కడ జరుగుతుంది, ఇది మనకి పూణేలో జరుగుతుంది అనమాట. సో ఈ ఎక్సర్సైజ్ అన్నది జాయింట్ ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అన్నది 10 days జరుగుతుంది. ఇది వచ్చి మనకి పూణేలో జరుగుతుంది అనమాట, ఇండియా అండ్ ఆఫ్రికా కాంటినెంట్ లో సంబంధించినవి. సో ఇందులో మనకి మొత్తం ఎన్ని పార్టిసిపేట్ చేస్తాయి, 16 కంట్రీస్ ఆఫ్రికన్ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి. సో ఈ 16 కాకుండా మళ్ళీ మనకి 3 countries ఏంటంటే అబ్జర్వర్స్ కింద ఉంటాయి అనమాట, పార్టిసిపేట్ చేయకుండా. అవేంటి మనకి రవాండా. సో రవాండా అన్నది ఏంటి మనకి దీనిలో అబ్జర్వర్ గా ఉంటుంది ఫస్ట్ కంట్రీ. అండ్ తర్వాత కాంగో ఒకటి, కాంగో కూడా ఇందులో పార్టిసిపేట్ చేయదు బట్ అబ్జర్వర్ గా ఉంటుంది. దాని తర్వాత మడగాస్కర్ ఉంది కదా, సో మడగాస్కర్ కూడా మనకి అబ్జర్వర్ గా ఉంటుంది అనమాట, ఓకే. ఈ 3 దేశాలు మనకి అబ్జర్వర్స్ గా ఉంటాయి, పార్టిసిపేట్ అయితే చేయవు ఈ ఈవెంట్ లో. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ బిట్టే. సో ఇది చూడండి, గ్లోబల్ కన్సల్టింగ్ ఫర్మ్ అంటే ఒక సంస్థ అనుకోండి. సో ఇప్పుడు మనకి మెర్సర్స్ అనే
ఒక గ్లోబల్ కన్సల్టింగ్ ఫర్మ్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్ అన్నది ఇచ్చింది అనమాట 2019కి. అంటే క్వాలిటీ ఆఫ్ లివింగ్ అంటే మనకి ఎట్లా చెప్పాలి, ఇది మనకి అక్కడ ఆ ఒక సిటీలో మనం ఉండడానికి ఎంతవరకు క్వాలిటీ అన్నది ఈజీగా ఉంటుంది. లివింగ్ అంటారు చూసారా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్నది అక్కడ ఎంత బాగుంటుంది అన్న దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ర్యాంకింగ్స్ అన్నవి ఇచ్చారు. సో ఈ ర్యాంకింగ్ లో ఏంటంటే మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ఇండియా కింద, అంటే ఇండియాలో అక్కడ లివింగ్ ఎక్స్పీరియన్స్ అన్నది చాలా బాగుంటుందని. సో దీనిలో ఫస్ట్ వచ్చింది ఏ సిటీ అని అడుగుతున్నారు అనమాట. సో ఇది మనకి వరుసగా 5th టైం ఇదే ప్లేస్కి వచ్చింది. ఇప్పటికీ ఇది 5th టైం అనమాట ఇదే సిటీకి రావటం. సో ఇది ఏంటంటే మనకి హైదరాబాద్ ఉంది కదా, సో ఇక్కడ మనకి దీని ఆన్సర్ ఏంటంటే హైదరాబాద్. సో హైదరాబాద్కి 5th టైం వరుసగా మనకి అవార్డు అన్నది వచ్చింది అనమాట. లైక్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్లో ఫస్ట్ ప్లేస్. ఓకేనా. అండ్ తర్వాత చెన్నై హ్యాస్ బీన్ ర్యాంక్డ్ యాజ్ ద సేఫెస్ట్ ఇండియన్ సిటీ. సో ఇండియన్ సిటీస్లో సేఫెస్ట్ కింద మనకి చెన్నైని ఫస్ట్ ర్యాంక్ చేశారనమాట. అండ్ వరల్డ్లో చూసుకుంటే చెన్నై అన్నది 105th ర్యాంక్లో ఉంది. అండ్ తర్వాత వియన్నా ఉంది చూసారా, ఆస్ట్రియా క్యాపిటల్. సో ఇదేంటంటే టాప్స్ ద గ్లోబల్ ర్యాంకింగ్ ఫర్ ద 10th ఇయర్. 10 ఏళ్ళగా ఇదే మనకి ఫస్ట్ సిటీ, ఫస్ట్ ప్లేస్ కింద ఉంటుంది అనమాట. ఓకేనా, 10 ఏళ్ళ నుంచి ఇదే ఉంటుంది. అండ్ తర్వాత సెకండ్ వచ్చేసరికి జూరిచ్ ఇన్ స్విట్జర్లాండ్లో ఉండే జూరిచ్ అనే ప్లేస్ మనకి నెక్స్ట్ సిటీ అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి నీతి ఆయోగ్ తెలుసు కదా మీకు. నీతి ఆయోగ్ అండ్ ద యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ USAID ఆర్గనైజ్డ్ ద ఫస్ట్ వర్క్షాప్. వీళ్ళిద్దరూ కలిసి ఫస్ట్ వర్క్షాప్ అన్నది కండక్ట్ చేస్తున్నారు. దేని మీద? డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ ఎనర్జీ మోడలింగ్ ఫార్మ్. సో ఎనర్జీ అంటే ఏంటి, మనకి పవర్ కానీ వాట్ ఎవర్, మనకి కోల్ కానీ ఏ రకమైన ఫ్యూయల్ అయినా, ఎనర్జీకి సంబంధించిన ఏదైనా కూడా ఇందులోకి వస్తుంది. సో దీని మీద మనకి 2 days వర్క్షాప్ అన్నది చేస్తున్నారు. సో ఇది ఎప్పుడు వరకు ఉంటుంది, ఎక్కడ జరుగుతుందంటే మనకి న్యూఢిల్లీ అనమాట. దీని ఆన్సర్ ఏంటి? న్యూఢిల్లీ. సో ఇది ఎక్కడ కండక్ట్ చేస్తున్నారంటే న్యూఢిల్లీ. ఇది 2 days కండక్ట్ చేస్తారు. ఈ 2 daysలో మనకి 8 ఎక్స్పర్ట్ సెషన్స్ అన్నవి జరుగుతాయి. ఓకేనా. సో 8 ఎక్స్పర్ట్ సెషన్స్ అన్నవి ఈ 2 daysలో దీని మీద జరుగుతాయి. వీళ్ళిద్దరూ కలిసి నీతి ఆయోగ్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ కలిపి చేస్తున్నాయి. ఓకేనా. తర్వాత చూసుకున్నట్టయితే మన నెక్స్ట్ క్వశ్చన్, ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ మనకి కీర్తి చక్రాస్ ఉంటాయి చూసారా, కీర్తి చక్రాస్ని ఇచ్చారనమాట, ప్రజెంట్ చేశారు. కీర్తి చక్రాస్ అండ్ తర్వాత 15 శౌర్య చక్రాస్. కీర్తి చక్రాస్ వచ్చి 3 and 15 వచ్చేసరికి శౌర్య చక్రాస్ ఇచ్చారనమాట ఆర్మ్డ్ ఫోర్సెస్కి. ఓకేనా. ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్లో పనిచేసే వాళ్ళకి ఇందులో 3 అన్నది కీర్తి చక్ర ఇచ్చారు అండ్ 15 శౌర్య చక్రాస్ ఇచ్చారు. సో ఇప్పుడు ఇందులో మనకి 3 కీర్తి చక్రాస్ ఎవరికి ఇచ్చారు, మనకి బ్రహ్మపాల్ అనమాట, బ్రహ్మపాల్. ఓకే. అండ్ బ్రహ్మపాల్ సింగ్ అనమాట. సో ఆయనకి ఇచ్చారు. ఈయన ఎవరంటే మనకి ఆర్మీ సిపాయ్. ఓకేనా. అండ్ తర్వాత ఎవరికి ఇచ్చారు, మనకి రాజేంద్ర నైన్ అనే ఆయనకి. సో ఈయన ఎవరంటే మనకి CRPF జవాన్ అనమాట. ఓకేనా. రాజేంద్ర నైన్ అనే ఆయనకి ఇచ్చారు. సో ఇందులో ఇంకొక నెక్స్ట్ ఎవరికి ఇచ్చారంటే రవీంద్ర అనే ఆయనకి ఇచ్చారనమాట, రవీంద్ర బాబన్ ధన్వాడే. సో వీళ్ళ ముగ్గురికి మనకి కీర్తి చక్ర అన్నది ఇచ్చారనమాట. సో వీళ్ళ ముగ్గురికి కీర్తి చక్రతో పాటు మనకి ఇంకొక ఆయన బిపిన్ రావత్ తెలుసు కదా. సో మీకు బిపిన్ రావత్ తెలిసే ఉంటుంది, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. సో ఆయనకి ఏంటంటే మనకి పరమ విశిష్ట సేవా మెడల్ అని అది కూడా ఒకటి ఇచ్చారనమాట. సో ఆయనకి పరమ విశిష్ట సేవా మెడల్ ఇచ్చారు బిపిన్ రావత్ గారికి, అంటే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్కి. అండ్ వీళ్ళ ముగ్గురికి మనకి కీర్తి చక్రస్ అన్నవి ఇచ్చారనమాట. సో వన్స్ అగైన్ సెల్యూట్ టు దోస్ హీరోస్ అనమాట. అంటే మన ఆర్మీకి వర్క్ చేస్తున్నారంటేనే వాళ్ళు మనకి హీరోస్తో సమానం. సో సెల్యూట్ టు దెమ్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఇండియా రిసీవ్డ్ ద ఫస్ట్ షిప్మెంట్ ఆఫ్ కార్గో ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ అండర్ ద యునైటెడ్ నేషన్స్ ట్రాన్స్పోర్ట్ ఇంటర్నేషనల్ రోటియోస్. ఈ TIR కన్వెన్షన్ తో మనకి ఇండియాకు వచ్చిన ఫస్ట్ షిప్మెంట్ కార్గో అన్నది ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందంటే అరైవింగ్ ద స్ట్రాటజిక్ పోర్ట్ ఆఫ్ ఇరాన్ లో ఏ పోర్ట్ నుంచి వచ్చింది అని అడుగుతున్నారు. సో ఇరాన్ లో స్ట్రాటజికల్ గా ఇండియాకి చాలా ఇంపార్టెంట్ పోర్ట్ ఏంటి, మనకి చాబహార్. సో చాబహార్ అన్నది చాలా ఏళ్ళ నుంచి మనకి న్యూస్ లో ఉన్న పోర్టే. ఇండియాకి ఇది స్ట్రాటజికల్ గా చాలా ఇంపార్టెంట్ పోర్ట్, ఇది ఇరాన్ లో ఉంటుంది. సో దీన్ని ఇక్కడ నుంచి మనకు ఒక కార్గో షిప్ అన్నది వచ్చింది అనమాట, ఫస్ట్ షిప్మెంట్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. ఇండియా రిసీవ్డ్ ద ఫస్ట్ షిప్మెంట్ కార్గో ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. అది కూడా ఎట్లా, మనకి అండర్ ద ఇది ఉంది చూసారా, ట్రాన్స్పోర్ట్ ఇంటర్నేషనల్ రోటియర్. సో ఇందులో ఏంటంటే ఈ TIR స్కీమ్ లో ఏంటంటే మనకి మీరు ఫిజికల్ గా చెక్ చేయరు అనమాట. అంటే ఆ కంటెంట్ ఇప్పుడు మీరు షిప్ లో ఏదైతే పంపిస్తున్నారో ఆ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ఫిజికల్ గా చెక్ చేయాలి, అంటే లోపల ఏముందో చెక్ చేయరు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి
వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డే ఎప్పుడు అని అడుగుతున్నారు. సో వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డే ఎప్పుడు అంటే మనకి 15th మార్చిన వరల్డ్ కన్స్యూమర్స్ రైట్స్ డే అనమాట. సో ఇది ఎట్లా వచ్చిందంటే మనకి మెయిన్లీ ఇందులో మనకి జాన్ ఎఫ్ కెనడీ గారు తెలుసు కదా. సో జాన్ ఎఫ్ కెనడీ అంటే మనకి యుఎస్కి సంబంధించి ఒకప్పుడు జాన్ ఎఫ్ కెనడీ గారు ప్రెసిడెంట్గా ఉండేవారు. సో ఆయన ఫస్ట్ లీడర్ అనమాట వరల్డ్లో ఈ కన్స్యూమర్ రైట్స్కి సంబంధించి అడ్రస్ చేసిన వ్యక్తి. సో ఆయన నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకుందే అనమాట ఈ కన్స్యూమర్ రైట్స్ డే అన్నది. ఇది 15th మార్చిన. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి ఐడిబిఐ బ్యాంక్ ఉంది కదా. ఐడిబిఐని ప్రైవేట్ సెక్టర్ కింద కేటగరైజ్ చేస్తున్నారన్నమాట. ప్రైవేట్ సెక్టర్ లెండర్ కింద కేటగరైజ్ చేశారు. ఎవరు మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నది. సో ఇంతకు ముందు చూసుకుంటే మనకి 2005 ఏప్రిల్ నుంచి మనకి ఏంటంటే ఇది పబ్లిక్ సెక్టర్, అదర్ పబ్లిక్ సెక్టర్ అనే కేటగిరీలో ఉండేది. ఇప్పుడు ఏమైందంటే ఇది మనకి ప్రైవేట్ సెక్టర్ కిందకి వచ్చేసింది. సో ఇది దీంతో పాటు ఏంటంటే మనకి ఈ ఐడిబిఐ బ్యాంక్ అన్నది ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్ లో ఉంది. సో ఇందులో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆర్బీఐ బ్యాన్ చేసింది కొన్ని, ఇది ఈ బ్యాంక్ కొన్ని చేయలేదు అనమాట. ఏంటంటే మనకి కార్పొరేట్ లెండింగ్ అన్నది చేయలేదు, అండ్ బ్రాంచెస్ ఎక్స్పాన్షన్ అన్నది చేయలేదు, శాలరీ హైక్స్ ఇవ్వలేదు, అండ్ తర్వాత అదర్ రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా ఇందులో చేయడానికి ఉండదు అనమాట. సో ఇది మనకి ఇట్ హ్యాస్ బీన్ అండర్ ద ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఆర్బీఐ. సో అందులో ఉండటం వల్ల ఇవన్నీ చేయడానికి కుదరకుండా బ్యాన్ చేసింది అనమాట. సో ఐడిబిఐ అన్నది ఇప్పుడు మనకి ప్రైవేట్ సెక్టర్ లెండర్ బ్యాంక్ అనమాట. సో ఇది మనకి ఉన్న నెక్స్ట్ అప్డేట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈరోజు క్వశ్చన్ ఏంటంటే హూ ఈస్ ద కరెంట్ చైర్మన్ ఆఫ్ డిఆర్డిఓ. సో మీలో ఎవరికైనా దీని ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. కరెంట్ చైర్మన్ మనకి డిఆర్డిఓ ఉంది కదా. సో డిఆర్డిఓకి చైర్మన్ ఎవరు అన్నది కింద కామెంట్ చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఏంటన్నది, దాంతోపాటు ఒక క్వశ్చన్ కూడా అడిగాను. సో మీలో ఎవరికైనా ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ డైలీ ఇలాగే మనం ఒక క్వశ్చన్ అన్నది చెప్దాం, దాని ఆన్సర్ అన్నది నెక్స్ట్ డే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇట్లా మనం డైలీ ఏమైనా కరెంట్ అఫైర్స్ అన్నది కంటిన్యూ చేసుకుంటూ మంత్లీ కూడా దానికి సంబంధించిన రివిజన్ లాగా ఒక వీడియో అన్నది చేద్దాం, మంత్లీ కరెంట్ అఫైర్స్ అన్నది. సో ఈ రోజు బట్ ఇలాంటి వీడియోస్ కి ఎక్కువ లైక్స్ అండ్ వ్యూస్ వస్తేనే మేము చేయగలుగుతాం ఈ వీడియోస్ అన్నవి. సో కొంచెం అర్థం చేసుకుని మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, అండ్ దాంతోపాటు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవడం మర్చిపోకండి, ఎందుకంటే దీనికి సంబంధించిన పీడిఎఫ్ అన్నది నేను అక్కడ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో అంటే వెంటనే కాకపోయినా ఆ డేలో అప్లోడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరు చదువుకోవచ్చు. సో కంపల్సరీ జాయిన్ అవ్వండి, అండ్ దాంతోపాటు ఏమైనా డౌట్స్ ఉన్నా అక్కడి నుంచి మీరు అడగచ్చు. సో కంపల్సరీ జాయిన్ అవ్వండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.